ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేని ముత్యాల నాయుడు ఎంపీ అయితే అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడని సీఎం రమేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ముత్యాల నాయుడు స్పందించారు. ఇంటింటికి పైప్ లైన్ పనుల వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో మీకు క్షేత్రస్థాయిలో చూపించేందుకు నేను సిద్ధం, ప్రతిపక్షాలు సిద్ధమేనా అని సవాల్ను విసిరారు. నేను చేసిన అభివృద్ధిని చూపిస్తాను, అభివృద్ధి చేయనట్లయితే నేను పోటీ నుంచి తప్పుకొని ఇంటికి వెళ్ళిపోతాను, అభివృద్ధి చేసి ఉన్నట్లయితే నీవు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అనడానికి సిద్ధమేనా అన్న నా ఛాలెంజ్ ని సీఎం రమేష్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. ఈ రోజుకైనా నా సవాలు స్వీకరించేందుకు నువ్వు సిద్ధమేనా? దమ్ముంటే నా సవాలు స్వీకరించి నేను పోటీకి ఎవరితోనైనా సరే సిద్ధమేనని అన్నారు. అర్థమైన పని చంద్రబాబు నాయుడు సంక్రాంతికి ఇచ్చినటువంటి సరుకుల మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోటోలు ఇచ్చుకున్న విషయం మర్చిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో చిన్న ప్యాకెట్ ఇస్తే నెయ్యి ప్యాకెట్ ఇస్తే దాని మీద చంద్రబాబు నాయుడు బొమ్మ వేయించుకున్నాడు. ఇంత బెల్లం ప్యాకెట్ ఇచ్చేయలేకుంటే దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో వేయించుకున్నాడు. ఫోటోల గురించి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ పిచ్చేంతా చంద్రబాబు నాయుడు. ఈరోజు మంచి చేస్తున్నాము, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఏంటి తేడా అంటే నీకు చెప్పారా? నీకు చెప్పాడా బ్యాంక్ అధికారులు? అయ్యాన్ని పాత్ర పిచ్చి పాలపలు ఏదైనా ఆరోపణ చేస్తాడు. మతిపోయింది, మతి భ్రమించింది, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాల్లో ఏం మాట్లాడు మీకు తెలియదా? ఏడిపోతాడు. మేము చెప్పాలనా? ఒకసారి మీ దగ్గర రికార్డ్స్ తిరగేసుకోండి ఎటువంటి మాటలు మాట్లాడాడో. అయ్యాన్ని పాత్రుడు సీనియర్ లీడర్గా మేము ఒప్పుకుంటాం. సీనియర్ లీడర్ మాకన్నా చెప్పి వయసులో మాకన్నా పెద్దవాడు, మా ఎదురకన్నా సీనియర్ లీడరు, మాకన్నా ముందు మంత్రి చేశాడు, పార్లమెంట్ సభ్యులు చేశాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అసలు ఆ భాష మాట్లాడొచ్చా? తన నోటీస్ ఇచ్చినటువంటి అటువంటి మాటలు ఎప్పుడైనా అంత పెద్ద హోదాలో ఉండేటువంటి మనిషి మాట్లాడొచ్చా? ఆ రోజు ప్రజలు సహించుకున్నారు, మమ్మల్ని సహించుకోవాలా? ఏంటి పిచ్చి పట్టిందా? కనుదేరు ఆ కొద్దిలాగా మాట్లాడుతున్నాడండి, కింది వేస్తాడండి. ఒక మాటకి ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నాడు? తను ఉన్నప్పుడు మెడికల్గా ఇది డెవలప్ అయ్యాడు, తల్లి ఉన్నప్పుడు తాను అధికారులు గ్రాండ్ ఇది డెవలప్ అయ్యాడు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి నా చేతుల్లో ఉన్నాడు, దీన్ని మంత్రి చేశాడు. ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? ఏదో కాస్త 1-2 రోడ్లు వేసినట్టు మాత్రం అభివృద్ధి చేసినట్ట. మెయిన్ రోడ్డు ఆయన ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? నెంబర్ 2 అంటున్నాడు కదా. వైసీపీ గణేష్ నెంబర్ 2 కాదు కదా. ఒక సామాన్య శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మరి డబ్బు మంజూరు చేయడమే కాకుండా ఒక పక్కేమో బిల్డింగ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. త్వరలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం జరగబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రజలు ఉన్నారో మీకు తెలియదా? రికార్డు దగ్గర తొక్కాడదు. మెడికల్ కాలేజ్ కూడా అనుమతి లేదని చెప్పి అంటున్నారు సార్. అని మీరు అంటున్నారా? అని అంటున్నారు. తెలుసుకోవాలి కదా. నేను సార్ మా మాటలు ప్రతిపక్షం అలా కాదన్నా. దాంట్లో ఈ మాట ప్రశ్న మీరు అడుగుతున్నారా? వాళ్ళని మాట మీరు నాకు చెప్తున్నారా? వాళ్ళని మేము అడుగుతాం సార్. ఒక చెప్పాలి మరి. మీరు మాట్లాడినప్పుడు అయ్యన్న పాత్ర గారు ఈ విధంగా అన్నారని నేను చెప్తే ఎవరన్నారని ఎవరన్నా తెలిస్తే బట్టి మాట్లాడతాము. చెప్పేటప్పుడు ఇక్కడ మీరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు కాబట్టి ముగ్గురున్నారు. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్తున్నారా? టీడీపీ లీడర్ మాట్లాడుతున్నారని చెప్తున్నారా? జనసేన మాట్లాడుతున్నారని చెప్తున్నారా? ఎవరికి సమాధానం చెప్పాలా? టీడీపీ లీడర్ సార్. అది మీరు చెప్పాలా? ఇందాక కేవలం బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మాణ అనుమతులు మెడికల్ కాలేజీకి మసిపూసి మాయకాయ చేస్తున్నారు శాసనసభ్యులు చెప్పి బహిరంగ విమర్శలు చేస్తున్నారు సార్. దాని మీద మీకు పక్కా బిల్డింగ్లు జరుగుతున్నాయి. ఇది పునాదరాయిసం తీసేటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా పనులు